మారుతినగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలోని సమస్యలను నివాసులు ఎమ్మెల్యేకి వివరించగా వాటిని త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది. అయితే అన్న ఈ మీటింగ్ మొత్తాన్ని ముందు మరి స్పెషల్గా సంఘం ఉంది అతిథులను రెండు నిమిషాలు మాట్లాడాల్సిన ఒక ప్రసంగం చేసిన కోరుతున్నాను. మీకు తెలియదు ఏం లేదు అన్నగారు, మనకేంటంటే ఓల్డ్ సిటీకి క్షమించండి. నమస్కారం. డీమార్ట్ పక్కనే వాటర్ 6 నుంచి 7 వరకు వస్తుంది. అది కూడా 10 నిమిషాల ముందే పనిచేస్తుంది సార్. దయచేసి మనల్ని దయచేసి చేయండి సార్. మిగతాది మాకు ఏ ప్రాబ్లం లేదు. కరెంటు కానీ లేదా ఇంకేదన్నా ఏ చిన్న పని చెప్పినా సురేష్ అన్న అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు. కరెంటు ప్రాబ్లం వగేరే వగేరే ఏదన్నా కూడా ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఆ సమయంలో అప్పుడే పుట్టింది ఇది మారుతినగర్ అనేది. చాలా పురుటి నొప్పులు అనుభవించింది ఆ కమిటీ. చాలా తిరిగింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అసలు రోడ్లు లేని వరకు 4 పోల్స్ వేయించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారి ఆధ్వర్యమే అనుకోవచ్చు, పడ్డారు. తర్వాత వచ్చిన అదే పరంపర కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సురేష్ గారు 1 ఇయర్ అయిపోయింది. దిగ్విజయంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంటి నంబర్లు వచ్చాయి, డ్రైనేజ్ పనులు అవుతున్నాయి, రోడ్లు అయిపోయాయి. ప్రతి సమస్య కూడా మనం కమిటీలో ఏదైతే వెడల్పు ఉందో ఆ వెడల్పు తగ్గేవాల్సి వస్తుంది. అయితే దీన్ని అందరము మన ఆఫీసర్లను ఇట్లా తీసుకొని వచ్చి అందరూ మీరు బస్తీవాసులు అందరూ మెజార్టీగా అందరూ ఉండి దానికి ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మనం పోవచ్చు. ఇక రెగ్యులరేషన్ విషయం ఏంటంటే మనము కేసీఆర్ గారు గవర్నమెంట్ అక్క జిల్లాలకు, మా అయ్యంకులకు, మా వాళ్ళు కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ వాళ్లకు అందరికీ కూడా, ఆ తర్వాత మా అక్క జిల్లాలకు అందరికీ రాబోయే ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మారుతినగర్ అంటే నాకు చాలా అత్యంత ప్రియమైన కాలనీ బస్సు. ఎందుకంటే 4 సార్లు మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించింది. ఏం చేసినా కూడా ఆ రుణం నేను తీర్చుకోలేదు. అయితే మన సురేష్ గౌడ్ కొద్దిగా తొందరపడి ఈ మీటింగ్ పెట్టించి, నేనన్నా మన దాంట్లో ఒక 2 ఇనాగ్రేషన్లు ఉన్నాయి, ఆ ఇనాగ్రేషన్ల రోజు ఆఫీసర్లు కూడా వస్తారు అని చెప్తే కాదనా మా వాళ్ళు అందరూ సండే రోజు అయితే ఫ్రీ ఉంటారు, సండే రోజు పెడతాము. ఇక సండే రోజు పెడతామనంటే ఓకే అని నేను చెప్పిన. నిన్న సాయంత్రం మా సార్ కేటీఆర్ సార్ అందరు ఎమ్మెల్యేలు అక్కడ మూసీ దగ్గర ఇల్లు తీసేస్తున్నారు అని అంటే అక్కడ ప్రోగ్రాం పెట్టి అక్కడ పోవాల్సి వచ్చింది. నా కారు కూడా దాంట్లోనే ఇంకా ఇరుకుంది. నేను వేరేది ఒకటి ఫ్రెండ్ కారు అడుక్కొని తీసుకొని ఈయన తొందర పెడతా ఉంటే వచ్చేది. మన దగ్గర నేను ఫస్ట్ టైం
కార్పొరేటర్ అయినప్పుడు ఈ ల్యాండ్ చూపిస్తే ఈ ల్యాండ్ లోపలికి రావడానికే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి వరకు మంచిగా సీసీ రోడ్ వేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయి ఒకసారి మీ మార్కెట్లో రోడ్ శాంక్షన్ అయితే అన్న వాళ్ళ ఇంటి ముందు రోడ్ శాంక్షన్ అయితే మాకు నల్లా పైపులు వేసే వరకు రోడ్ వేయొద్దంటే ఆ నల్లా పైపులు వేయించినాకనే రోడ్ వేయించాం. అయితే ఆ రోడ్డు కూడా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా నేను అనుకుంటా ఒక 2-3 బస్తీలలో రోడ్లు కావాల్సి ఉంది. ఆ 2-3 బస్తీలలో కూడా ఇప్పుడు ఈ నెల 2 నెలల్లో రోడ్డు ఈ డ్రైనేజ్ అవన్నీ నేను చేపిస్తాను. ఈ పోలీస్ సెక్యూరిటీ గురించి అంటే అది చాలా ఈజీ పని. ఆ సెక్యూరిటీ పెంచడం మీకేమి ఇబ్బంది కాకుండా చూస్తాం. మేజర్ సమస్య మన మార్పినలలో నేను చాలా రోజుల నుంచి చూసేది నాలా. అయితే మీ దగ్గర నాలా ఇళ్ల మధ్యలోకి వెళ్ళేది పోతుందో దాంతో మీరు అప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించకుండా అటువైపు ఇటువైపు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాక ఆ ఇళ్లలో నుంచి డ్రైనేజ్ పైప్ లైన్ మీరు ఆ స్టామ్ వాటర్ డ్రైన్కు అంటే నాలాలకు వదిలిపెట్టారు. ఆ నాలాలకు ఉండడం వల్ల ఇప్పుడు మనకు ఇల్లు పెద్దగైపోయినాయి. 3-4 అంతస్తులు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య బాగా పెద్దగైపోయింది. ఎందుకు అనంటే ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి కానీ ఓపెన్ డ్రైనేజ్ మాత్రం ఉండకూడదు. కానీ మారుతినగర్లో మీరు అప్పుడు ఆలోచించలేదు, చిన్న ఇల్లు కట్టుకున్నారు, ఆ డ్రైనేజ్ అందులోకి వెళ్ళదు. ఎండాకాలము ఒకవేళ నీళ్లు ప్రవహించకపోతే మీరు ఉండడం చాలా కష్టమవుతుంది. అంత వాసన వస్తుంది, అంత రోగాలు వస్తాయి, బీమాలు వస్తాయి. అయితే ఇప్పుడు దానికి ఎన్నోసార్లు మనము ఇంజనీర్లను తీసుకొని వచ్చినాం, చూపించినాం. ఆల్టర్నేటివ్ లేకుండా తయారు చేసినాం. మీ రోడ్లు చిన్నగా చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నాలాతోటి మీకు ఆల్టర్నేటివ్ లేకుండా చేస్తారు. ఆల్టర్నేటివ్ ఎందుకు లేదు అని మీరు అడగరు. ఎందుకు లేదు అని అంటే ఈ నాలా ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఆక్యుపై చేస్తే ఇప్పుడు 2 వైపులే డ్రైనేజ్ చేయవలసి వస్తుంది. మీరు అటువైపు ఇల్లుండి ఇటువైపు డ్రైనేజ్ చేస్తే మళ్ళీ నాలాలకు వెళ్ళి రావాలి. పైప్ లైన్ నాలాలకు వెళ్ళి రావాలంటే మళ్ళీ దానికి కూల్ అవుతారు. మీరు ఆల్రెడీ మొత్తం దాని లోపల ఉండే నాలా లోపల ఉండే రాళ్ళనన్నింటినీ కూలగొట్టారు. అది ఎప్పుడో ఒక రోజు కూలిపోతుంది. ఏదైనా హెవీ వెహికల్ వచ్చిందంటే కూలిపోతుంది. అయితే ఇటువైపు ఇల్లుండి అటువైపు పోవాలంటే మళ్ళీ నాలాలకు వెళ్ళి పోవాలి. దీనికి పరిష్కారం